రాకాలోకంకి స్వాగతం. జూలై 2022 నాటి సంఘటన, అంటే 2 సంవత్సరాల క్రితం నాటి సంఘటన. ఇంగ్లండ్లో చదువుకుంటున్నటువంటి, ఇంగ్లండ్కి చెందినటువంటి, భారతీయ మూలానికి చెందినటువంటి ఆదిత్య వర్మ అనేటువంటి 16 ఏళ్ల కుర్రవాడు తన 5-6 మిత్రులతో కలిసి సెలవులు గడిపేందుకు ఇంగ్లండ్ నుంచి ఈజీ జెట్ అనేటటువంటి విమాన సర్వీసులో ఎక్కి స్పెయిన్కి వెళ్తున్నాడు. స్పెయిన్కి వెళ్తున్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ కలిసి అల్లరి చిల్లరగా రకరకాల కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు, వినోదం చేస్తూ ఉంటారు, రకరకాల అల్లరి చేస్తూ ఉంటారు. ఇదే సమయంలో అతనికి ఒక మెసేజ్ వచ్చింది, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అని. ఓ ఫ్రెండ్ నుంచి స్నాప్చాట్ ద్వారా అతనికి మెసేజ్ రాగానే ఆ మెసేజ్ని చూసి సరదాగా ఇతను ఒక కామెంట్ పెట్టాడు. ఆ కామెంట్ ఏంటంటే, నేను తాలిబాన్లో చేరాను, త్వరలో నేను ఇప్పుడు వెళ్తున్నటువంటి విమానాన్ని పేల్చేయబోతున్నాను. ఈ కామెంట్ అతను చేసేశాడు, సరదాగా నవ్వుకుంటూ ప్రయాణం చేస్తున్నాడు. ఆ సమయంలో ఈ మెసేజ్ స్నాప్చాట్ ద్వారా తన ఫ్రెండ్కి పంపడం జరిగింది. కానీ ఈ ఫ్రెండ్కి పంపినటువంటి స్నాప్చాట్ మెసేజ్ని ఇంగ్లండ్కి చెందినటువంటి గూఢచారి సంస్థ ఏదైతే ఉందో, ఆ గూఢచారి సంస్థ MI5, దీన్ని MI6, ఈ 2 గూఢచారి సంస్థలు కూడాను ఈ స్నాప్చాట్ మెసేజ్ని డీకోడ్ చేసినాయి. ఒక్కసారిగా అవి మేల్కొన్న తర్వాత ఎయిర్పోర్ట్ అథారిటీకి చెప్పినాయి. ఎయిర్పోర్ట్ అథారిటీకి చెప్పడమే కాకుండా స్పెయిన్కి చెప్పాయి. స్పెయిన్లో ఉన్నటువంటి రక్షణ శాఖ, స్పెయిన్ యొక్క విదేశ వ్యవహారాల శాఖ, స్పెయిన్కి సంబంధించిన ఏవియేషన్ అథారిటీ, వీళ్ళందరూ ఒక్కసారిగా హై అలర్ట్ మోడ్లోకి వచ్చారు. తక్షణము 2 F-16 విమానాలు ఇతను వెళ్తున్నటువంటి విమానంకి అటు ఇటు ప్రయాణం చేయడం మొదలుపెట్టాయి. ఈ పిల్లవాడికి అవేమీ తెలియవు, సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నాడు. విమానాశ్రయంలో దిగగానే ఆ విమానాన్ని భద్రతా దళాలు చుట్టుముట్టి పూర్తి అలర్ట్లో ఉన్నాయి. ఒక్కొక్క ప్రయాణికుడిని సోదా చేసి దింపిన తరువాత ఈ ఆదిత్య వర్మ అనేటటువంటి పిల్లవాడు ఎవరైతే ఉన్నారో ఈ పిల్లవాడిని పట్టుకున్నారు. నేరుగా ఒక మాట లేదు, మంతి లేదు, వారెంట్ చూపించడం లేదు, విషయం చెప్పడం లేదు. నేరుగా వాళ్ళ యొక్క యాంటీ టెర్రరిజం డిపార్ట్మెంట్కి తీసుకెళ్లారు, అక్కడ పెట్టేశారు. 2-3 రోజుల వరకు అతన్ని ఇంటరాగేట్ చేశారు, అన్ని పద్ధతుల్లో ఇంటరాగేట్ చేశారు. చివరికి 2 రోజుల తరువాత అతని తల్లిదండ్రులు రంగంలోకి దిగారు. మిగతా అతని స్కూలు, మిగతా పిల్లలు వీళ్ళందరూ రంగంలో దిగి కోర్టుల చుట్టూ తిరిగిన తరువాత స్పానిష్ కోర్టు అతనికి బెయిల్ ఇచ్చింది. విచారణ జరిగిన ప్రతిసారి తను స్పెయిన్కి వచ్చి తీరవలసిందే అని చెప్పి బెయిల్ ఇచ్చింది. జరిగింది ఏంటి ఇక్కడ? ఆ పిల్లవాడు సరదాగా ఆటపాటల్లో తన ఫ్రెండ్కి వేళాకోళంగా పంపినటువంటి ఆ మెసేజ్ని, అది జోక్ అని అర్థమవుతుంది, కానీ MI5, MI6 అత్యంత సీరియస్గా తీసుకున్నాయి. ఈ సమయంలో అతని వ్యక్తిగత స్నాప్చాట్లోకి ప్రవేశించి చొరబడి ఈ విషయాన్ని సేకరించి ప్రభుత్వాలను అలర్ట్ చేసినాయి. అలర్ట్ చేసినటువంటి మరుక్షణము F-16 వంటి అత్యాధునిక విమానాలు 2ంటిని స్పెయిన్ రంగంలోకి దింపింది. స్పెయిన్ మొత్తము విమానాశ్రయాన్ని కంచుకోటగా మార్చింది. దిగగానే అతన్ని అరెస్ట్ చేసి ఇప్పటికీ కూడా అతని మీద కేసు నడుస్తోంది. ఈ కేసు తీర్పు వచ్చేసరికి ఇతని మీద 22,500 యూరోలు జరిమానా పడబోతోంది. అది 20.35 lakh, అంటే 20,35,000 రూపాయలు అవుతుంది. అంతేకాదు, F-16లను మోహరించవలసి వచ్చింది, ఆర్మీని హై అలర్ట్లో పంపవలసి వచ్చింది. కాబట్టి స్పెయిన్ యొక్క డిఫెన్స్ మినిస్ట్రీ ఇతని మీద 95,000 యూరోల పరిహారం కోరుతోంది. ఇది ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే 85,94 కోట్లు అవుతుంది. అంటే ఈ అబ్బాయి చేసినటువంటి పని అతని కొంప ముంచటమే కాదు, ₹1 కోటి వరకు క్షవరం చేసేసింది. అమ్మా నాన్నగారు సంపాదించి, కష్టించి, చెమటోడ్చి సంపాదించిన ₹1 కోటి చెల్లించకపోతే ఈ పిల్లవాడు జైల్లో ఉంటాడు. అంటే స్పెయిన్ కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చును, యూరోప్లో ఉన్నటువంటి దేశాలు ఉగ్రవాదం విషయంలో ఎంత జాగరూకతతో ఉన్నాయో, సరదాకి చేసిన కామెంట్ విషయంలో కూడాను ఎంత సీరియస్గా ఉన్నాయో అర్థం చేసుకోవాలి. తమాషా ఏంటంటే, మన దేశంలో దేశ రాజధాని నడిబొడ్డులోని JNUలో భారత్ తేరే టుకుడే హోంగే, ఇన్షా అల్లా నేను భారతదేశమా నిన్ను ముక్కలు చేస్తాము అని చెప్పి నినాదం ఇచ్చేటటువంటి వాడు
ఈ దేశం నుంచి నాకు ఆజాదీ కావాలి అంటే, ఈ దేశం నుంచి నేను వేరుపడదలుచుకున్నానని స్లోగన్స్ ఇచ్చేటటువంటి వాడు ఈ దేశంలోని ప్రధానమైనటువంటి 2 పార్టీల్లో జాతీయ స్థాయి నాయకుడు. ముందు ఆయన ఒక పార్టీలో జాతీయ నాయకుడిగా ఉన్నాడు, ఆ పార్టీకి రాజీనామా చేసి ఇంకో పార్టీకి వస్తే ఆ పార్టీలో కూడా జాతీయ నాయకుడు. ఇటీవల దేశాన్ని జోడించేందుకు ఒక ఆయన భారత్ జోడో యాత్ర చేస్తే ఆయనతో పాటు కలిసి యాత్ర చేసినటువంటి మహానుభావులలో ఈ ఆజాదీని కోరినటువంటి నాయకుడు కూడా ఉన్నాడు. అతని మీద శిక్ష లేదు, చర్య లేదు, యాక్షన్ లేదు. అతను ఛాతీ విరుచుకుని, బోర విరుచుకుని సగర్వంగా ఈ దేశంలో తిరుగుతున్నాడు. ఈశాన్య భారతదేశాన్ని మిగతా దేశంతో కలిపి ఉంచేటటువంటి సిలిగురి నెక్కును మనమందరము కలిసి దిగ్బంధనం చేసి కోడి మెడ విరిచినట్టు విరిచేయాలని చెప్పినటువంటి నాయకుడి కోసము ఈరోజు లాయర్లు, ఈ దేశంలో ఉన్న మేధావులు, పాత్రికేయులు అతని కోసము పరుగులు తీసి కోర్టులో కేసు వేస్తున్నారు, ఆ షర్జీల్ ఇమామ్ కోసం. ఒకసారి ఆలోచించండి. ఇటలీలో సరదాకు చేసిన కామెంట్ విషయంలో, స్పెయిన్లో సరదాకు చేసినటువంటి కామెంట్ విషయంలో ఇంత సీరియస్నెస్గా ఉంటే, ఈ దేశాన్ని ముక్కలు చేస్తాము, ఈ దేశంలో అయోధ్యలో రామజన్మభూమి నిర్మాణం అవుతున్నది అంటే ఆ జెండాల్ని పీకేసి వాటి మీద మలమూత్రాల్ని విసర్జించి వాటిని అవమానపరుస్తాము, ఇది మా హక్కు, మా ఏరియాలోకి మీరు రావడానికి వీల్లేదు అనేవాడికి ఎటువంటి చర్య లేదు, ఎటువంటి యాక్షన్ లేదు. పాకిస్తాన్ ఆటలో గెలిచినట్టయితే పాకిస్తాన్ జిందాబాద్ అని టపాకాయలు పేల్చేవాడి మీద యాక్షన్ లేదు. ఈ దేశంలో నేను పలానా వాడు తాలిబాన్ అయితే నేను కూడా తాలిబాన్నే, నేను కూడా తాలిబాన్ మద్దతుదారునని సినిమాలలో హీరోల చేత డైలాగులు చెప్పిస్తుంటే వాళ్ళ మీద యాక్షన్ లేదు. పాకిస్తాన్ మద్దతుదారులకు సంబంధించినటువంటి కార్యక్రమం జేఎన్యూలో జరిగితే దానికి సుప్రసిద్ధ సినీ యాక్టర్లు పోటాపోటీగా పరుగులు తీస్తున్నారు. సో ఈ రకమైనటువంటి సంస్కృతి ఉన్నటువంటి దేశంలో స్పెయిన్ లాగానో లేకపోతే ఇంగ్లాండ్ లాగానో ఉగ్రవాదాన్ని అణిచివేసేటటువంటి సామాజిక సామర్థ్యం రాదు. సర్వసాధారణ ప్రజానీకంలో ఆ సామర్థ్యం రావాలన్నట్టయితే ఉగ్రవాదం విషయంలో, దేశ వ్యతిరేక ధోరణి విషయంలో తిరుగులేని, రాజీ లేని, మొహమాటం లేనటువంటి నిస్సంకోచమైనటువంటి ధోరణిని, దృక్పథాన్ని అవలంబించాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం పనిచేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ ఆదిత్య వర్మ అనే కుర్రవాడు, మన కుర్రవాడు, అమాయకుడు, అతనికి వీలైనంత తక్కువ శిక్ష పడాలని మనం కోరుకుందాం. కానీ అట్ ది సేమ్ టైం సరదాకి కూడా విధ్వంసము, ఉగ్రవాదము, దేశద్రోహము వంటి మాటలు మాట్లాడినట్టయితే శిక్ష ఎలా ఉండాలో తెలుసుకోవాలంటే ఈ పిల్లవాడి కథ చూస్తే మనకి తెలుస్తుంది. ఆ పిల్లవాడు ఇప్పుడు పాపం శిక్షకు ఎదురు చూస్తున్నాడు. ₹1 కోటి తల్లిదండ్రులు రెడీ చేసుకుంటున్నారు. మన దేశంలో కూడా ఉగ్రవాదము, దేశ వ్యతిరేక ధోరణి, విచ్ఛిన్నవాదానికి ఏమాత్రము రాజీ లేని ధోరణిని అవలంబించే రోజు రావాలని, ప్రజలందరిలో ఈ భావం రావాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.